నెక్స్ట్ క్వెషన్‌లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద సమ్ z ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ s ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z వేర్ x అండ్ y ఆర్ డిస్టింక్టివ్ ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ మనకి x, y, z 3 ప్రైమ్ నెంబర్స్ అని చెప్తున్నారు. 3 ప్రైమ్ నెంబర్స్ అంటే 10 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవేంటి? 2, 3, 5, 7 ఇయన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. అయితే ఇక్కడ 3 స్టేట్మెంట్‌లు ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్‌లు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తే చాలు వాళ్ళిచ్చిన ప్రైమ్ నెంబర్స్‌కి. సో ఇక్కడ ఏమన్నారు? ద యూనిట్ డిజిట్ ఇప్పుడు ఈ మూడిటిని కలిపితే ఈ 3 ప్రైమ్ నంబర్స్ ఈ 4 ప్రైమ్ నంబర్స్‌లో మూడిటిని కలిపితే లాస్ట్‌లో 0 రావాలి. అంటే 10, 20, 30 ఉండాలి. ఆ 3 ప్రైమ్ నంబర్స్‌ని కలిపితే అంటున్నారు. సో ఇక్కడ 2 + 3 + 5 కలిపామనుకోండి మనకేమొస్తది? 10 వస్తది. 10 అంటే లాస్ట్‌లో డిజిట్ మనకి 0 వస్తదనమాట. సో దట్ ఇస్ ద వన్ థింగ్. నెక్స్ట్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 5. సో ఇక్కడ మనకి సెకండ్ దాని ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 9. 9 అనేది ఏ కాంబినేషన్‌లో కూడా రాదు. ఇప్పుడు సపోజ్ 2, 3 ఇప్పుడు 2, 3, 5 కలిపాం. ఎంతొస్తది? 10. 9 రాలే. మళ్ళీ 3, 5, 7 కలిపాం. ఎంతొస్తది? 8, 15 వస్తది. సో ఇక్కడ కూడా రాలే. నెక్స్ట్ మనకి 2, 3, 7 కలిపాం. అక్కడ కూడా 12 వస్తుంది. సో మనకు పాసిబుల్ అవ్వట్లేదన్నమాట కాంబినేషన్స్. సో అందుకని సెకండ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయ్యిద్ది. నెక్స్ట్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 5 అనమాట. అంటే 5 రావాలి యూనిట్ డిజిట్. 5 అంటే 15 వస్తుంది కదా మనకి ఇక్కడ 3, 5, 7 ఈ 3 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకు 15 వస్తుంది కాబట్టి సో ఆన్సర్ విల్ బి 1 and 3 అనమాట. సో 1 and 3 అంటే ఏంటి ఇక్కడ? సో ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అనమాట. యు ఆర్ గెట్టింగ్ ద పాయింట్. సో ఆప్షన్ సి విల్ బి యువర్ రైట్ ఆన్సర్. సో దిస్ హౌ యూ విల్ బి డీకోడింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో నెక్స్ట్ సెషన్‌లో మనం రిమైనింగ్ 20 క్వెషన్స్ ఆర్ రిమైనింగ్ 60 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్టిట్యూడ్ రీజనింగ్ అవి చూద్దాం అనమాట. సో థాంక్ యూ.